ఎటువంటి సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మహారాష్ట్ర సీఎం ఎవరు అనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాసంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మహారాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన అధ్యక్షుడు ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అధ్యక్షుడు అజిత్ పవార్ దాదాపు 2 గంటల పాటు చర్చించారు. అయితే ఈ సమావేశంలో సీఎం ఎవరు అనే విషయంపై క్లారిటీ రాలేదు. అర్ధరాత్రి 12 గంటల తర్వాత అమిత్ షా నివాసం నుంచి బయటకు వచ్చిన మహారాష్ట్ర నేతలు ముంబైకి వెళ్లిపోయారు. అమిత్ షాతో చర్చలు సానుకూలంగా జరిగాయని చెప్పారు ఏక్నాథ్ షిండే. నిన్న రాత్రి జరిగింది మొదటి సమావేశం మాత్రమేనని, మహాయుతి నేతల మధ్య ఇంకా చర్చలు ఉంటాయన్నారు. ముంబైలో జరిగే సమావేశంలో సీఎం ఎవరు అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామన్నారు షిండే. రెండు రోజుల్లో మహారాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునేందుకు సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రివర్గ కూర్పుపైన అమిత్ షా నివాసంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. బీజేపీకి 20 నుంచి 22, శివసేనకు 10 నుంచి 12, ఎన్సీపీకి 8 నుంచి 10 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది. ఇక వచ్చే నెల 2న లేదా 5న సీఎం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, ఓవర్ టు యు. నిన్న రాత్రి అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 2 గంటల పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో అమిత్ షా నివాసంలో ఈ మహాయుతి కూటమి చెందినటువంటి కీలక భాగస్వామ్య నేతలు దేవేంద్ర ఫడ్నవీస్, అదేవిధంగా అజిత్ పవారు, ఏక్నాథ్ షిండే ముగ్గురు కూడా సమావేశమయ్యారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అన్ని అంశాలను చర్చించారు. అయితే బీజేపీ పెద్ద ఎత్తున 132 స్థానాల్లో ఘన విజయం సాధించడంతో ఈసారి బీజేపీకే ముఖ్యమంత్రి పదవి దక్కాలన్నది బీజేపీ అగ్రనాయకత్వం యొక్క ఆలోచన. ఆ మేరకు ఏక్నాథ్ షిండేని కూడా సర్ది చెప్పినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఏక్నాథ్ షిండే కూడా ఏమాత్రం అతనికి ప్రతిష్టకు భంగం కలిగిన రీతిలో ఏ ప్రతిపాదన అంగీకరించేందుకు సిద్ధమని చెప్పి కూడా ఈ చర్చల్లో భాగంగా వచ్చాయి. అయితే దీనికి సంబంధించి మరొకసారి మహాయుతి కూటమి చెందినటువంటి కీలక భాగస్వామ్య నేతలంతా కూడా ముంబైలో సమావేశం అవుతున్నారు. ఆ సమావేశంలో ముఖ్యమంత్రి పదవి ఎవరు అధిష్ఠించబోతున్నారన్న అంశంపై ఒక స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బహుశా ఈ రోజు సాయంత్రం మరొకసారి భేటీ అయ్యేందుకు అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా మొత్తం 288 శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభలో 42 మంత్రి పదవులు ఉంటాయి. ఈ 42 పదవుల్లో 22 పదవులు ఖచ్చితంగా బీజేపీకే రావాలని చెప్పి పట్టుబట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. దాంతోపాటు 12 మంత్రి పదవులు శివసేన అంటే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు, అజిత్ పవార్ నేతృత్వంలో ఎన్సీపీకి మంత్రి పదవులు ఇవ్వాలని చెప్పి సూత్రప్రాయంగా ఒక ఫార్ములాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిపై అంతిమంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దాదాపుగా ఈ ఫిగర్లోనే మొత్తంగా ఈ నూతన ప్రభుత్వం ఏర్పాటుకు మొత్తం అంగీకారం కుదిరేందుకు అవకాశం ఉంది. ఇక ముఖ్యమంత్రి పదవి ఎవరన్న అంశంపై బీజేపీలో కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా దేవేంద్ర ఫడ్నవీస్కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అన్న అంశం దాదాపు అందరి యొక్క అభిప్రాయంగా ఉంది. దీన్ని కూడా బీజేపీ అంగీకరించింది. మొత్తంగా నిన్న రాత్రి అమిత్ షా నివాసంలో జరిగినటువంటి సమావేశంలో జరిగిన చర్చల వివరాలను ప్రధానమంత్రి కూడా వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతిమంగా నిర్ణయం తీసుకుని ఆ మేరకు సూచించే అవకాశం ఉంది. ఈ అంశంపై ఏక్నాథ్ షిండే ప్రస్తుతం తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏక్నాథ్ షిండే తాను ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో ఏమాత్రం కూడా అడ్డంకి కాబోను, ఎలాంటి సమస్యలను సృష్టించరని చెప్పారు. ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు. కాబట్టి అంతిమంగా ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటారు. ఆ మేరకు నూతన ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమవుతుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించి అంతిమంగా నిర్ణయం తీసుకునేందుకు అవకాశం ఉంది. బహుశా ఈరోజు సాయంత్రం మరొకసారి మహాయుత కూటమిలో ఇచ్చినటువంటి కీలక భాగస్వామ్య నేతలు సమావేశమవుతున్నారు. అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ ప్రసాద్.